Hi, welcome to SV Maths channel. Inter Maths 1 trigonometry ratios up to transformations. So 2 marks IMP problems. So second video amma, first video ayindi already. So this is second video. Okay. Prove that cos 9 degrees plus sin 9 degrees by cos 9 degrees minus sin 9 degrees is equal to cos 36 degrees. చూడండి సొల్యూషన్. ఫస్ట్ LHS తీసుకోండి. LHS ఏంటి? cos 9 degrees plus sin 9 degrees by cos 9 degrees minus sin 9 degrees. సో ఇప్పుడు ఏం చేస్తారంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ cos 9 degrees రాయండి ఇక్కడ. ఆన్ డివైడింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై cos 9 degrees. సో cos 9 degreesతో న్యూమరేటర్ డినామినేటర్ డివైడ్ చేస్తున్నాం. ఓకేనా? చూడండి cos 9 degrees బై cos 9 degrees ప్లస్ sin 9 degrees బై cos 9 degrees బై హోల్ బై cos 9 degrees బై cos 9 degrees మైనస్ sin 9 degrees బై cos 9 degrees. ఓకే చూడండి ఇక్కడ cos 9 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ cos క్యాన్సిల్ అయిపోయింది. సో ఏమొచ్చింది 1 ప్లస్ sin బై cos అంటే tan కదా. సో tan 9 degrees బై ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది కదా 1 మైనస్ tan 9 degrees. ఓకేనా? సో tan 45 degrees వాల్యూ ఎంతమ్మా 1 కదా, అంటే π/4 tan π/4 అని రాయొచ్చు కదా ఇవన్నీ, ప్లస్ tan 9 degrees బై అర్థమవుతుందమ్మా 1 మైనస్ tan π/4 tan π/4 అంటే 1. సో 1 ఇంటూ సంథింగ్ అంటే ఈ వాల్యూ వస్తుంది. సో వాల్యూ ఏం మారదు. ఓకేనా? ఇట్లా ఎందుకు రాసామంటే ఇక్కడ చూడండి tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. సో ఫార్ములా రూపంలో ఉంచండి tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b అంటే ఫార్ములా ఏంటమ్మా tan ఆఫ్ a ప్లస్ b. సో a అంటే ఎంత ఇక్కడ π/4 ప్లస్ b అంటే 9. అర్థమైందా? ఓకేనా? tan ఆఫ్ a ప్లస్ b ఫార్ములాలోకి వచ్చింది. ఓకే ఏం అర్థమైందా? 45 కదా, చూడండి 45 ప్లస్ 9 degrees tan π/4 అంటే ఎంత 45 కదా. సో 45 ప్లస్ 9 degrees చూడండి 45 ప్లస్ 9 అంటే యాడ్ చేస్తే ఎంత 54 కదా, tan 54 degrees. సో దీన్ని ఎట్లా రాయొచ్చు tan ఆఫ్ చూడండి 90 మైనస్ 36 అని రాయొచ్చా. చూడండి tan 90 మైనస్ 36 అని రాయొచ్చా. 54ని సరిపోయిందా? ఓకేనా? tan 90 మైనస్ తీటా అంటే cot తీటా. సో cot ఏమొచ్చింది cot 36 degrees. సో ఇదేనా RHS చూడండి. ఓకేనమ్మా అర్థమైందా? ఏం లేదు, ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఫస్ట్ డివైడ్ చేసింది న్యూమరేటర్ డినామినేటర్ cos 9 degreesతో డివైడ్ చేసాం. ఓకే సో డివైడ్ చేసిన తర్వాత క్యాన్సిల్ చేసాం 1 ప్లస్ tan 9 degrees. ఇవన్నీ tan π/4 రాసాం. tan π/4 వాల్యూ 1 కాబట్టి tan 45 1 కదా. ఓకే సో tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b ఫార్ములాలో ఉంది. సో ఫార్ములా అప్లై చేసాం. సో π/4 అంటే 45 degrees వాల్యూ వేసాం. 45 ప్లస్ 9 54. సో 54ని tan 90 మైనస్ 36 అని రాసాం. tan 90 మైనస్ తీటా అంటే cot తీటా. సో cot 36. ఓకే ఓకేనమ్మా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే ఓకేనా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ షో దట్ cos 42 degrees ప్లస్ cos 78 degrees ప్లస్ cos 162 degrees ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే నెక్స్ట్ షో దట్ cos 42 degrees ప్లస్ cos 78 degrees ప్లస్ cos 160 degrees ఈజ్ ఈక్వల్ టు 0 ప్రూవ్ చేయాలి. ఓకేనా? చూడండి సొల్యూషన్ ఇక్కడ చూడండి LHS తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ LHS ఏంటి cos 42 degrees ప్లస్ cos 78 degrees ప్లస్ cos 162 degrees. చూడండి ఇక్కడ cos ఆఫ్ దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే చూడండి 60 మైనస్ 18 అని రాయొచ్చు కదమ్మా. 60లోంచి 18 తీస్తే 42 ప్లస్ cos ఆఫ్ దీన్ని 60 degrees ప్లస్ 18 అని రాయొచ్చు కదా, ప్లస్ cos 162 degrees. ఓకే,
సో ఇది ఎలా ఉంది, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది. కాస్ ఆఫ్ ఏ మైనస్ బికి ఫార్ములా ఏంటి, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, ఓకేనా, ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే కాస్ ఏ కాస్ బి మైనస్ సైన్ ఏ సైన్ బి కదా, అంటే కాస్ 60 కాస్ ఏ కాస్ బి కాస్ 18 మైనస్ సైన్ 60 అర్థమవుతుందమ్మా సైన్ 18 ప్లస్ కాస్ 162 సేమ్ యాజ్ ఇట్గా రాసేయండి. ఓకే, సో అర్థమైందా. సో ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయి చూడండి, కాస్ 60 కాస్ 18 ఇదంతా కాస్ 60 ప్లస్ కాస్ ప్లస్ కదా, సో 2 కాస్ 60 ఇంటూ కాస్ 18, ఓకేనా. చూడండి ఇక్కడ సైన్ 60 సైన్ 18 మైనస్ సైన్ 60 సైన్ 18 క్యాన్సిల్ అయిపోయింది. సో ఏం మిగిలింది, ప్లస్ కాస్ 162 మిగిలింది కదా. సో కాస్ 60 డిగ్రీస్ వాల్యూ ఎంత 1/2, ఓకేనా. ఓకేనమ్మా అర్థమవుతుందా. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే ఓకేనమ్మా. సో కాస్ 18 ప్లస్ కాస్ 162 వచ్చింది కదా. ఓకే, సో ఇక్కడ చూడండి ఈ కాస్ 18 ఏమని రాయచ్చమ్మా, కాస్ 18 ప్లస్ కాస్ ఆఫ్ 180 మైనస్ ఎంత ఇచ్చి 180లోంచి 180 మైనస్ 18 కదా, 180లోంచి 18 తీస్తే కాస్ 162 కదా, సరిపోయిందా. సో కాస్ ఆఫ్ 180 మైనస్ తీటా అంటే చూడండి కాస్ 18 180 మైనస్ తీటా అంటే కాస్ ఆఫ్ 180 మైనస్ తీటా సెకండ్ క్వాడ్రంట్లో కాస్ వచ్చి నెగిటివ్, సో 180 ఉంది కాబట్టి మారదు, అంటే ఏమవుతుంది మైనస్ కాస్ తీటా, కాస్ ఆఫ్ 180 మైనస్ తీటా ఏమవుతుంది మైనస్ కాస్ తీటా, అంటే మైనస్ కాస్ 18 డిగ్రీస్, సో ఏమవుతుంది 0. సో RHS అంతే కదమ్మా, అర్థమైందా. ఓకే ఓకేనమ్మా అర్థమైందమ్మా. కాస్ 42 ప్లస్ కాస్ 78 ప్లస్ కాస్ 162 ఈజ్ ఈక్వల్ టు 0. కాస్ 42, సో 42ని 60 మైనస్ 18 అని రాసాం, ఏ మైనస్ బి ఫార్ములా అప్లై చేసాం, దీనికి ఏ ప్లస్ బి. ఓకే, సో సింప్లిఫై చేసాం. ఓకేనా, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ సమ్. నెక్స్ట్ ఫైండ్ ది maximum and minimum value. Find the maximum and minimum value ఆఫ్, ఇందులో టూ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఫస్ట్ వన్ 3 sin x minus 4 cos x. సెకండ్ వన్ cos of x plus pi by 3 plus 2 root 2 sin of x plus pi by 3 minus 3. సో ఇది ప్రాబ్లం చూడండి ఒకసారి. ఫైండ్ ది మినిమం అండ్ మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. సొల్యూషన్. సో మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాస్ ఏంటమ్మా, ఫస్ట్ ప్రాబ్లం రాయండి. ఫస్ట్ వన్ 3 sin x మైనస్ 4 cos x. సో ఇది ఎట్లా ఉంది, ఫస్ట్ a sin x ప్లస్ b cos x ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అయితే మ్యాక్సిమం వాల్యూ ఫార్ములా ఏంటి, మ్యాక్సిమం వాల్యూ c ప్లస్ స్క్వేర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ కదా. సో మినిమం వాల్యూ c మైనస్ స్క్వేర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఓకేనా. సో ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ a అంటే ఎంత, a ఈజ్ ఈక్వల్ టు 3 కదా, b ఈజ్ ఈక్వల్ టు -4, c ఈజ్ ఈక్వల్ టు 0 కదా, అంతే కదా. సో మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. మ్యాక్సిమం వాల్యూ c ప్లస్ స్క్వేర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. c అంటే ఎంత 0 ప్లస్ స్క్వేర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 3 స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్. ఓకేనా. సో 0 ప్లస్ 9, 3 3 9 కదా,
4 4s are 16. 16 plus 9 అంటే 25. సో రూట్ 25 అంటే 5. సో ప్లస్ 5. సో ఇది వచ్చి -5 వస్తుంది అంతేనా. మినిమం వాల్యూ చూడండి ఒకసారి. మినిమం వాల్యూ c మైనస్ స్క్వేర్ రూట్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. సో సేమ్ మొత్తం అంతా 3 స్క్వేర్ మైనస్ అంతే ఇక్కడ ప్లస్ -4 హోల్ స్క్వేర్. ఓకే. సో 0 మైనస్ 9 ప్లస్ 16. సో 0 మైనస్ రూట్ 25 అంటే -5. ఓకే. +5 -5. ఓకేనమ్మా. మ్యాక్సిమం వాల్యూ +5, మినిమం వాల్యూ -5. ఓకే, అర్థమైందా. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. నెక్స్ట్ వన్. Next problem. Find the value of value of sin 34 degrees plus cos 64 degrees minus cos 4 degrees. సో వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 34 degrees plus cos 64 minus cos 4. సొల్యూషన్ చూడండి. sin 34 degrees LHS తీసుకున్నాం ఫస్ట్. ఓకే, ప్లస్ cos 64 మైనస్ cos 4 degrees. ఓకేనా. సో ఇది ఎట్లా ఉంది, cos c మైనస్ cos d ఫార్ములాలో ఉంచండి. sin 34 degrees cos c మైనస్ cos d అంటే ఫార్ములా ఏంటమ్మా, మైనస్ 2 sin c ప్లస్ d బై 2 అంతే కదా. మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ c మైనస్ d బై 2. ఓకేనా. సో ఫార్ములా యూస్ చేసాం ఇక్కడ. ఓకే. సో sin 34 degrees మైనస్ 2 sin 68 బై 2 కదా ఇంటూ sin 60 బై 2. ఓకే. సో sin 34 degrees మైనస్ 60 ఎంత 32 కదా 34. 2 sin 34 ఓకే 30 ఓకేనా ఇంటూ sin 30. ఓకేనమ్మా. సో sin 34 degrees మైనస్ 2 sin 34 degrees ఇంటూ sin 30 వాల్యూ అంతా 1/2. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది sin 34 sin 34. సో ఏమవుతుంది 0. సో వాల్యూ ఎంత 0. ఓకేనా, అర్థమైందమ్మా. సో ఏం లేదు, ఇక్కడ cos c మైనస్ cos d తీసుకున్నాం. cos c మైనస్ cos d ఫార్ములా మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. ఓకే, ఫార్ములా అప్లై చేసాం. ఓకేనమ్మా. సో సింప్లిఫై చేసాం. స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే. నెక్స్ట్ find the period of tan 5x. Find the period of tan 5x. చూడండి, tan 5x పీరియడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. చూడండి సొల్యూషన్. సో tan ax. ఓకే, పీరియడ్స్ ఎట్లా ఉంటాయి చూడండి. సైన్కి సైన్ కాస్ సీకెంట్ కొసీకెంట్ వీటిలన్నిటికి కూడా పీరియడ్స్ ఏంటమ్మా 2π కదా. ఓకే. నెక్స్ట్ ట్యాన్ కాట్లకి మాత్రం ట్యాన్ కాట్లకి ఏంటి π. ఓకే. సో ఇదే కదా పీరియడ్స్. సో మనకి ఏం కావాలి, tan 5x కావాలి. సో పీరియడ్ రాస్తున్నాను చూడండి. పీరియడ్ p ఈజ్ ఈక్వల్ టు π/mod a. ఓకేనా. సో ఏ అంటే 5. సో π/5. ఓకే, అర్థమైందా. సో సైన్ కాసు కొసీకెంట్ సీకెంట్లకి మాత్రం ఏంటి 2π, ట్యాన్ కాట్లకి π. ఓకేనా. సో π/mod a. ఓకే. సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనా. సో నెక్స్ట్
నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ద పీరియడ్ ఆఫ్ cos of 4x plus 9/5. చూడండి, find the period of, next one, find the period of cos of 4x plus 9/5. చూడండి, దీనికి ఏంటి, cos of, సొల్యూషన్ చూడండి, cos of 4/5 కదా, 9/5 అంతే కదా, అంతే కదమ్మా. సో పీరియడ్ ఏంటి, p ఈజ్ ఈక్వల్ టు 2π కదా, mod a ఈజ్ ఈక్వల్ టు 2π బై ఏ అంటే ఎంత, 4/5. సో 5 ఇంటూ 2π బై 5 పైకి వెళ్తుంది కదా, ఓకేనా, అర్థమవుతుందమ్మా. సో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 5π/2 అంతే కదా ఆన్సర్. సో కాస్ ఆఫ్ ఏ, అర్థమైంది ఇక్కడ, కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి, కాస్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బిలో ఉంది, అంటే పీరియడ్ పీ ఈజ్ ఈక్వల్ టు సైన్ కాసులకి ఏంటి, సైన్ కాసు సీకెంట్ కోసీకెంట్ ఏంటి 2π mod a కదా. సో అదే వేసాం, ఏ అంటే 4/5. ఓకే, సో అర్థమైంది కదమ్మా, 5π/2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఎన్నో ప్రాబ్లం అమ్మా, ఇది 6th వన్ కదా, ఇది 6th ప్రాబ్లం. ఓకే, ఇది 7th. నెక్స్ట్ ఫైండ్ ద పీరియడ్ ఆఫ్, tan of x plus 4x plus 9x plus so on plus n square x. చూడండి, find the period of tan of x plus 4x plus 9x plus and so on n square x. ఓకేనా, చూడండి, given tan of ఏమిచ్చారు, x plus 4x plus 9x plus so on plus n square x. సో ఇక్కడ x కామన్ తీయండి, అంటే ఏమొస్తుంది, 1 + 4 + 9 plus so on n square ఇంటూ x. ఓకేనా, ఇది ఎట్లా ఉంది, దీన్ని ఎట్లా రాయొచ్చు, 1 + 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇట్లా రాయొచ్చు కదా, ప్లస్ n స్క్వేర్ ఇంటూ ఎక్స్. సో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటమ్మా, ఇక్కడ n స్క్వేర్కి ఫార్ములా ఉంది, tan ఆఫ్, ఇది ఇలా ఉంది, n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1/6. సో ఇదే కదా ఫార్ములా, ఇంటూ ఎక్స్. ఓకేనా, సో ఇప్పుడు పీరియడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో పీరియడ్ p ఈజ్ ఈక్వల్ టు π/mod a. ఓకే, tan కదా, అర్థమైందా. సో π/a అంటే అంత, ఇదే కదా, n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1/6. ఓకేనా, సో 6 అనేది న్యూమినేటర్లోకి వస్తుంది, అంటే 6π/n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1. సో ఇది ఆన్సర్. ఓకేనా, ఓకేనమ్మా, 6π/n ఇంటూ n + 1 ఇంటూ 2n + 1/2n + 1. ఓకేనా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, అర్థమైందమ్మా. నెక్స్ట్ వన్, ఫైండ్ ది సైన్ ఫంక్షన్ హూజ్ పీరియడ్ ఈజ్ 2/3. చూడండి సొల్యూషన్. సో p ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు, 2/3 కదా. సో 2π/mod a సైన్ ఫంక్షన్ కదా, వాళ్ళు ఏమన్నారు, సైన్ ఫంక్షన్ కదా, 2π/mod a ఈజ్ ఈక్వల్ టు 2/3 కదా. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది, a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3π అంతే కదా, a ఈజ్ ఈక్వల్ టు 3π. సో దేర్ ఫోర్ సైన్ ఫంక్షన్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి సైన్ ఫంక్షను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ కదా, అంటే సైన్ 3π ఇంటూ ఎక్స్, ఇదే కదమ్మా, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద కొసైన్ ఫంక్షన్ whose period is 7. చూడండి, సో 7 కదా, అంటే ఏంటి, p ఈజ్ ఈక్వల్ టు 7, సో 2π/mod a ఈజ్ ఈక్వల్ టు 7 కదా, అంతేనా? అంటే mod a ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2π/7 అంతే కదా. సో రాసేయండి ఇక్కడ, కొసైన్ ఫంక్షన్ f of x is equal to cos ax అంతే కదా, ax అంటే cos 2π/7 ఇంటూ ఎక్స్. ఓకే, సో అర్థమైందమ్మా, దేర్ ఫోర్ కొసైన్ ఫంక్షన్. సో ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. చూద్దాం. 10th sum. Sketch the graph of sin x in the intervals -π, π. సో ఇంటర్వెల్స్ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. స్కెచ్ ద గ్రాఫ్ అన్నారు, సైన్ ఎక్స్ గ్రాఫ్ గీయాలి. ఓకే, చూడండి ఒకసారి. సో ఇంటర్వెల్స్ ఏమి ఇచ్చారు, -π +π కదా. చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకోవాలి, -π, నెక్స్ట్ -π/2, ఓకే, 0, π/2 π, చాలు. ఓకేనా, మనకి ఏం కావాలి, ఏ ఫంక్షన్ అడిగారు, సైన్ ఫంక్షన్ అంటే ఏంటి, సైన్ ఎక్స్. సైన్ 0 చూడండి ఒకసారి, సైన్ 0 ఎంతమ్మా, సైన్ 0 0 కదా. సైన్ 90 ఎంత, 1. ఓకేనా, సైన్ 180 ఎంత అవుతుందమ్మా, చూడండి ఇక్కడ చూద్దాం. సైన్ ఆఫ్ 180 కదా, సైన్ ఆఫ్ 180 - 0, సైన్ ఆఫ్ 180 - θ అంటే సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్, 180 ఉంది కాబట్టి మారదంటే సైన్ 0 కదా. సైన్ 0 0 అంటే ఈ వాల్యూ ఎంత, 0. ఓకేనా, నెక్స్ట్ సైన్ ఇది ఎంత అవుతుంది, -90. సైన్ -θ ఏమవుతుంది, సైన్ ఆఫ్ -θ ఏమవుతుంది, ఫస్ట్ చూడండి. సైన్ ఆఫ్ -θ -sin θ అంటే -sin 90, సో -1. ఈ వాల్యూ ఎంత, -1. ఓకేనా, ఇది 0. ఓకేనా, సో ఇప్పుడు గ్రాఫ్ చూద్దాం. చూడండి, 0, ఓకే, 1, π/2 π. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ -π/2 నెగిటివ్ వాల్యూస్ కదా, -π/2 -π. ఓకేనా, ఇక్కడ వచ్చి -1 అంతే కదా మనకు కావాల్సింది. చూడండి, సైన్ -π అంటే ఎంత, సైన్ 0 కదా, 0. నెక్స్ట్ -π/2 -π/2కి -1. ఓకేనా, చూడండి -1 అంతే కదా, -1. నెక్స్ట్ సైన్ 0 0. ఓకేనా, π/2 సైన్ π/2 1. ఓకే, π సైన్ π 0. ఓకేనా, చూడండి అంటే ఏంటి, ఎలా వస్తుంది గ్రాఫు, ఇలా వస్తుంది చూడండి.
ఓకే, సో ఇది గ్రాఫ్. ఓకేనమ్మా, అర్థమైందా? ఓకే, సో వాల్యూస్ ఇవి. ఓకేనా? సో 2 మార్క్స్ ఐఎంపీ ప్రాబ్లమ్స్ అయిపోయాయమ్మా. నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి ఇవన్నీ కూడా. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.